20వ సర్గము. వనవాసమునకు బయలుదేరనున్న శ్రీరామునకు కౌసల్యాదేవి శుభాశిస్సులను ఒసంగుట. నిర్మలమైన మనస్సుగల ఆ కౌసల్యామాత దుఃఖమును వీడి పవిత్రజలములను ఆచమించి శుచియే రామునకు శుభాశిస్సులను పలికెను. ఓ రఘురామ, ఇప్పుడు నిన్ను ఆపుట అసాధ్యము. ఇక వెళ్ళుము. శీఘ్రముగా 14 సంవత్సరములు ముగిసిన వెంటనే మరలెరమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తింపుము. ఓ రఘువంశోత్తమా, నిండుమనస్సుతో నియమపూర్వకముగా నీవు అనుసరించు ధర్మమే నిన్ను నిరంతరము కాపాడుచుండుగాక. నాయనా, వనవాస సమయమున చతుష్పథములయందును 4 మార్గముల కూడళ్లయందును దేవాలయములయందును నీచే ప్రణతులు అందుకొను దేవతలు మహర్షులు నిన్ను రక్షించుందురుగాక. ధీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీకు సంగిన అస్త్రముల నీను సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా ఆదుకొనుచుండుగాక. కుమారా, ఓ మహావీరా, కలకాలము వర్ధిల్లిచుండుము. నీవు ఒనర్చిన మాతాపితృసేవలు నీ సత్యబలము నీకు రక్షగానుండును. ఓ నరశ్రేష్ఠా, సమిధలు దర్భలు పవిత్రములు అగ్నివేదికలు దేవాలయములు చిత్రవిచిత్రములైన దేవపూజాస్థలములు పర్వతములు వృక్షములు మొక్కలు మడుగులు పక్షులు సర్పములు సింహములు మొదలగునవి అన్నీను వనమున నిన్ను రక్షించుచుండుగాక. సాధ్యులు దివ్యజాతులవారు విశ్వేదేవతలు మరుత్తులు ధాత విధాత అను దేవతలు పూషుడు భగుడు అర్యముడు అను ఆదిత్యులు లోకపాలురు ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభములను చేకూర్చుచుందురుగాక. వసంతాది ఋతువులు శుక్లకృష్ణపక్షములు చైత్రాదిమాసములు ప్రభవాది సంవత్సరములు దివారాత్రములు ముహూర్తములు నీకు సర్వదా సుఖావహములు అగుచుండుగాక. నాయనా, స్మృతి ధ్యానము ధృతి ఏకాగ్రత ధర్మము అన్ని విధములుగా నిన్ను బ్రోచుచుండుగాక. పూజ్యుడైన కుమారస్వామి చంద్రభగవానుడు బృహస్పతి సప్తర్షులు దేవర్షినారదుడు అన్ని విధముల నిన్ను రక్షించుచుందురుగాక. కుమారా, సుప్రసిద్ధులైన సిద్ధగణములవారు దిశలు దిక్పాలురు నాస్తుతులనందుకొనినవారందరును అచ్చట వనములలో నిన్ను నిరంతరము రక్షించుందురుగాక. సమస్తకుల పర్వతములు సముద్రములు కుబేరుడు వరుణదేవుడు ఆకాశము అంతరిక్షము భూమి అట్లే సకల నదులు నక్షత్రములు సమస్త గ్రహములు గ్రహాభిమాన దేవతలు దివారాత్రములు అభయసంధ్యాదేవతలను వనవాసివయున్న నిన్ను రక్షించుచుందురుగాక. పవిత్రమూర్తులైన ఋతు మాస సంవత్సరములధి దేవతలు కళలు కాష్ఠలు కాష్ఠ 18 రెప్పపాట్ల కాలము కళ 30 కాష్ఠల కాలము ఇవి అన్నీను నీకు సుఖకరములు అగుగాక. ధీశాలివైన నీవు మునివేషధారివై మహారణ్యములలో సంచరించినప్పుడు ద్వాదశాదిత్యులు దైత్యులు అనవరతము నీకు సుఖ సంతోషములను గూర్చుచుందురుగాక. కుమారా, భయంకరాకారులను క్రూరకర్ములను మాంసభక్షకులను ఆయన రాక్షసుల వలనను పిశాచముల వలనను అచట నీకు ఎట్టి భయము లేకుండుగాక. భయంకరమైన ఆ అరణ్యమునందు వానరములు తేళ్లు అడవీగలు దోమలు కొండపాములు ఇతర కీటకములు మున్నగునవి నిన్ను హింసింపకుండుగాక. నాయనా, అడవియేనుగులు సింహములు పెద్దపులులు ఎలుగుబంట్లు కోరలుగల దుష్టమృగములు అడవిదున్నలు భయంకరములైన కొమ్ముల జంతువులు అక్కడ నిన్ను బాధింపకుండుగాక. నరమాంసమును భక్షించునట్టి ఇతరములగు క్రూరమృగములు నిన్ను హింసింపకుండుగాక. నిన్ను కాపాడుటకే వివిధ దేవతలను సమస్త ప్రాణులను ఇక్కడి నుండియే నేను వేడుకొనుచున్నాను. నాయనా రామచంద్ర, నీవు శుభస్వరూపుడవు. మార్గములన్నీను నీకు సుఖకరములు అగుగాక. నీ ప్రయాణములన్నీను హాయిగా సాగుగాక. నీ పరాక్రమములు సఫలములు అగుగాకంచట నీకు వన్యఫలములములకు లోటు లేకుండుగాక. ఇక నీవు వెళ్ళిరమ్ము. అంతరిక్షమున చరించు ప్రాణుల వలనగాని భూమిపై జీవించు వివిధ జంతువుల వలనగాని అంతటను సంచరించు సమస్త దేవతల వలనగాని నీయడ శత్రుభావము కలిగియుండువారి వలనగాని నీకు ఎట్టి హానియు కలుగకుండగాక. సకల శుభములను చేకూరుగాక. దేవతలకు గురువైన బృహస్పతియు సూర్యచంద్రులను కుబేరుడును యముడును నా పూజలను అందుకొనినవారే దండకారణ్యవాసువైన నిన్ను రక్షించుదురుగాక. ఓ రఘునందన, అగ్ని వాయువు అట్లే ధూమము ఋషులు ప్రవచించిన మంత్రములు స్నాన ఆచమన కాలములయందు నిన్ను కాపాడుచుండుగాక.
సర్వలోకములకును ప్రభువైన పరమశివుడు, సృష్టికర్తయిన బ్రహ్మయు, సమస్త ప్రాణులకు పోషకుడు అయిన నారాయణుడు, అట్లే ఋషులు వనవాస సమయమున నీకు రక్షకులేయందురుగాక. మిక్కిలి కీర్తి ప్రతిష్టలు గలదియు విశాలలోచనయు అయిన కౌసల్యాదేవి ఇట్లు తలపోసి పూవులతోడను చందనాదులతోడను అనురూపములగు స్తుతులతోడను సకల దేవతలను ఆరాధించెను. శ్రీరామునకు శుభపరంపరలు చేకూరుటకే ఆదేవి బ్రాహ్మణోత్తములచే అగ్నిని ప్రతిష్ఠింపజేసి విద్యుక్తముగా హోమములను ఆచరింపజేసెను. మహిళామణియైన కౌసల్యాదేవి హోమము చేయుటకు వలసిన నేతిని, తెల్లని దండలను, సమిధలను, తెల్ల ఆవాలను సిద్ధము చేయించెను. పురోహితుడు శ్రీరాముని ఆరోగ్య భాగ్యములకే ఉపద్రవములను నివారింపజేయు శాంతి హోమములను విద్యుక్తముగా ఆచరించెను. పిమ్మట అతడు హోమము చేయగా మిగిలియున్న సామగ్రితో బాహ్య ప్రదేశమున బలిప్రక్రియను నిర్వహించెను. ఆ దేవి స్వస్తి పుణ్యాహవచనములను నిర్వహించునట్టి బ్రాహ్మణోత్తములకు తేనె, పెరుగు, నేయి మొదలగు వానిని అక్షతపూర్వకముగా సమర్పించెను. అనంతరము వారు శ్రీరామునకు వనములో సర్వవిధ శుభములు చేకూరుటకే స్వస్తిపూర్వకముగా వేదమంత్రములను పఠించిరి. పిమ్మట యశస్వినియైన రామజనని బ్రాహ్మణోత్తముడైన ఆ పురోహితునకు సంతృప్తికరముగా దక్షిణ తాంబూలములను సమర్పించెను. తదుపరి ఆమె శ్రీరామునకు శుభాశీస్సులను ఒసంగెను. నాయనా రామచంద్ర, వృత్రాసుర సంహార సందర్భమున సర్వదేవతావద్యుడైన దేవేంద్రునకు లభించిన మంగళాశిస్సులన్నీయును సుబ్బరంపరలన్నీయును నీకును ప్రాప్తించుగాక. అమృతమును తీసుకొనువచ్చు సందర్భమున గరుత్మంతుడు వినతామాత నుండి పొందిన మంగళములన్నీయును నీకు ప్రాప్తించుగాక. అమృతము లభించుటకై దైత్యులను హతమార్చిన మహేంద్రునకు అదితి ప్రసాదించిన సమస్త మంగళములును నీకు అబ్బుగాక. కుమారా శ్రీరామ, మూడడుగులతో భూమ్యాకాశములను ఆక్రమించి బలిచక్రవర్తిని సుతలలోకమునకు అధిపతిని చేసిన మహాతేజస్వియగు శ్రీ మహావిష్ణువునకు అబ్బిన శుభములన్నీయును నీకు లభించుగాక. ఓ మహాబాహు, ఋతువులు, సాగరములు, ద్వీపములు, వేదములు, సమస్తలోకములు, దశదిశలు ఇవియన్నీయును నీకు శుభ పరంపరలను ప్రసాదించుగాక. విశాలనేత్రేయన కౌసల్యాదేవి శ్రీరాముని ఇట్లు ఆశీర్వదించి శిరమున మంత్రాక్షతలను ఉంచెను. ఆయనకు గంధమాల్యములను అలంకరించెను. సకల కార్యసిద్ధిప్రదమైన విశల్యకరణీయను ఓషధితో తనైనకు రక్షాబంధనమనర్చెను. సందర్భశుద్ధిగా పవిత్రమంత్రములను జపించెను. మనస్సున ఎంతో దుఃఖము అలముకొనియున్నను దానిని కనబడనీయక రాముని సంతృప్తికే బయటికి సంతోషమును ప్రకటించుచు తొట్టుపాటుతో ఆమె ఇట్లు పలికెను. యశస్వినియైన కౌసల్యామాత వినమ్రుడైన శ్రీరాముని మూర్ధమును మూర్కొని తనయుని తన హృదయమునకు హత్తుకొనెను. పిమ్మట ఆమె నాయనా, సఫలమనోరథుడవై సుఖముగా వెళ్ళిరమ్ము అని ఆత్మీయముగా వచించెను. వత్సా శ్రీరామ, వనవాసానంతరము నీవు ఆరోగ్య భాగ్యములతో సకలార్థసిద్ధితో తప్పక అయోధ్యకు మరలి వత్తువు. పిమ్మట రాజ్యపాలనమున సుస్థిరుడవైయున్న నిన్ను నేను చూచెదను. వనముల నుండి తిరిగివచ్చి పున్నమనాటి నిండుచంద్రునివలెనున్న నిన్ను దర్శించుటతో నా దుఃఖములు, విచారములు అన్నీయును దూరమగును, నాలో ఆనందము వెల్లివిరియును. నాయనా రఘువర, తండ్రి ఆజ్ఞను పాలించి వనవాసము నుండి ఇచటికి మరలివచ్చి సింహాసనమును అధిష్ఠించిన నిన్ను పరమానందముతో తిలకింతును. నాయనా సరే, వెళ్ళుము. వనముల నుండి తిరిగివచ్చి శుభంకరములైన వస్త్రాభరణములను ధరించి నిత్యము నా కోడలైన సీతాదేవి మనోరథములను నెరవేర్చుచుండుము. కుమార శ్రీరామచంద్ర, నేనారాధించిన శంకరుడు మొదలగు దేవతలు, మహర్షులు, భూతగణములు, నాగదేవతలు, సమస్త దిశలు, దిక్పాలురు వనములకు వెళ్ళుచున్న నీకు సర్వదా హితములను గూర్చుచుందురుగాక. కౌసల్యాదేవి ఈ విధముగా పలికి అశ్రుపూర్ణలోచనయే విద్యుక్తముగా స్వస్తివాచన కార్యక్రమములను పూర్తిచేసెను. పిమ్మట శ్రీరామునకు ప్రదక్షిణమొనర్చి పదే పదే తనయుని తన హృదయమునకు హత్తుకునెను. అట్లు తనకు ప్రదక్షిణమొనర్చిన తల్లి యొక్క చరణములకు శ్రీరాముడు నిండు భక్తితో ప్రణమిల్లెను. పిమ్మట వాసిగాంచిన ఆ రాఘవుడు స్వీయ సహజమైన శోభలతో విలసిల్లుచున్నవాడై సీతాదేవి సదనమునకు వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 25వ సర్గము సమాప్తము.